తల్లిదండ్రులకి గుళ్ళు కట్టించక్కర్లా, కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకుండా ఉంటే చాలు. చిన్నప్పుడు మనమంతా గుళ్ళోకి వెళతాం, రష్ ఎక్కువగా ఉంటుంది, దేవుడు కనపడ్డు, నాన్న 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 అంటుంటాం. బా ఏమిట్రా దేవుడు కనపడటం లేదు నాన్న అని ఏడుస్తాం. వెంటనే వాడేం చేస్తాడు, మనల్ని ఎత్తుకొని వాడి భుజాల మీద కూర్చోబెట్టి దేవుణ్ణి చూపిస్తాడు. అప్పుడు మనకి తెలిసావదు మనం కూర్చున్నదే భగవంతుడి భుజాల మీద అని. అందుకనే మాతా సమం నాస్తి శరీర పోషణం. లోకంలో తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళెవరూ లేరు, భగవంతుడు కూడా రెండో వాడే. మీరు సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేయకపోయినా ఆయన ఏం అనుకోడు, వెంకటేశ్వర స్వామి హుండీలో డబ్బులు వేయకపోయినా ఆయన ఏం అనుకోడు, కార్తీక మాసం కట్ట ఒత్తులు వెలిగించకపోయినా ఆయన ఏం అనుకోడు. తల్లిదండ్రులని సేవించకపోతేనే భగవంతుడు శపిస్తాడు. నా క్రియేషన్లో ఇంత వేస్ట్ క్యాండిడేట్ ఎలా పుట్టాడు రా అని బాధపడతాడు పరమేశ్వరుడు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమంటే, ఎందుకంటే ఆ దిక్కుమాల సంతానం. పిల్లవాడు అది చెప్పాడు, మా అమ్మా నాన్నని సేవించలేకపోయినాను, వాళ్ళ కోసం నేను అడుగుతున్నాను, నన్ను మన్నించండి, మీ వెంట రాలేను, మీ ఆజ్ఞను శిరసా వహించలేను, నేను ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాను, నన్ను పలకరించకండి అన్నాడు. ఔరా పిడుగా, నా అంతటి వాడు వచ్చి వాకిట్లో నిలబడితే ఇదే సమాధానమని చేతిలో ఉన్న కాలపాశాన్ని విసిరి వేశాడు ఆ పిల్లవాడి మెళ్ళోకి. ఈయన దున్నపోత మీద కూర్చున్నాడు. పిల్లవాడి సమాధానానికి కొంచెం కోపం వచ్చింది. ఇక్కడ ఏం చెప్పారు, కోపమే సర్వ పాపాలకి మూలం ఎంతటి వాడికైనా. ఇప్పుడు ఆ పాశం ఎలా పడ్డది అన్నారు. పిల్లవాడి మెళ్ళో సగం, పిల్లవాడు కౌగలించుకున్న పెద్దవాడి మెళ్ళో సగం పడ్డది. పార్ట్నర్షిప్ డీడ్, జాయింట్ అకౌంట్. అది చూడలేదు దున్నపోత మీద కూర్చున్న పెద్ద మనిషి, లాగుతున్నాడు. ఇక్కడ పిల్లవాడు మూర్ఛపోయినాడా అన్నారు. మూర్ఛపోలేదు అని చెప్పారు పెద్దలు. మరి ఏమైనాడు అన్నారు. అద్వైత సమాధి స్థితిని పొందాడు అని చెప్పారు. హర నమః పార్వతీపదయే హర హర మహాదేవ్. అద్వైత సమాధి స్థితి అంటే ఏమిటన్నారు. పిల్లవాడే పరమేశ్వరుడైనాడు, పరమేశ్వరుడే మార్కండేయుడైనారు. అక్కడ రెండు లేవు, అద్వితీయ వస్తువు బ్రహ్మ వస్తువు ఒకటే ఉంది. అది చూడలేదు ఈ పెద్ద ఆయన. లాగుతున్నాడు దున్నపోత మీద. దున్నపోతు వెనక్కి లాగుతున్నది. మిస్టర్యమా, తొందరపడద్దు, బీ కేర్, వేసింది బానే ఉంది, తర్వాత లాక్కోలేక చావాలి, తొందరపడవాక, ఇప్పటికైనా లేదు, రిలీవ్ ఇట్ లీవ్ ఇట్ అంటున్నది. ఈయనంటల్లా లాగుతున్నాడు. అది కూడా చూసింది, సరే లాగు,